రాయలసీమ రాయలేలిన రతనాల సీమ. అది నందమూరి వంశానికి కంచుకోట. గతంలో పెద్ద ఎన్టీఆర్ అయినా, ఆ తర్వాత ఇప్పుడు బాలయ్య అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా నందమూరి వంశానికి రాయలసీమ పెట్టని కోట. నందమూరి హీరోలకు సీమలో తిరుగులేదు. బాలయ్య సినిమా అక్కడ త్వరలోనే 1000 రోజులు పూర్తి చేసుకుని దక్షిణ భారత సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించనుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా జనతా గ్యారేజ్ రాయలసీమలో 12 కోట్ల రూపాయలు వసూలు సాధించి చరిత్ర తిరగరాసింది. అయితే ఇప్పుడు నందమూరి గడ్డ రాయలసీమలో మెగా జెండా ఎగురుతోంది. నందమూరి కోటపై మెగా జెండా రెపరెపలాడుతోంది. అసలు విషయం ఏమిటంటే, నందమూరి వంశానికి పెట్టని కోట లాంటి రాయలసీమలో ఇప్పుడు మెగా హీరోలు దుమ్ము రేపుతున్నారు. ఈ మధ్య విడుదలైన బన్నీ 2 సినిమాలు, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు సీమలో బీభత్సమైన వసూళ్లు సాధించాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి 10 కోట్లు వసూలు చేస్తే సరైనోడు సినిమాకు 11 కోట్లు వచ్చాయని సినీ వర్గాల టాక్. అంతేకాదు, తాజాగా మెగాస్టార్ నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 రాయలసీమలో రికార్డ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రాయలసీమ హక్కుల కోసం ఏకంగా 11.5 కోట్లు చెల్లించారని టాక్. తాజాగా బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రాయలసీమలో 9 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు చిరు సినిమా దానికంటే 2.5 కోట్లు ఎక్కువ బిజినెస్ చేసిందంటున్నారు. దీంతో రాయలసీమలో నందమూరి కోట బీటలు బారిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తమ కోటపై మెగా జెండా ఎగరకుండా చేసేందుకు నందమూరి హీరోలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.